హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మినప దోశలు. ఈ దోశలు హోటల్లో లాగా చాలా టేస్టీగా ఉంటాయి. సాఫ్ట్గా, మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టైల్లో చేస్తే మాత్రం రుచి వేరే లెవెల్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 2 బౌల్స్ తీసుకొని 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల రైస్ సరిపోతుంది. ఏ రైస్ అయినా పర్లేదు, మనం ఇంట్లో వాడే రైస్ అయినా పర్లేదు. మనకి ఈ వీటి ద్వారానే టేస్ట్ అనేది పెరుగుతుంది. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేయడం ద్వారా దోశ అతుకుతుంది, విరగకుండా వస్తుంది. మెంతులు కంపల్సరీ వేసుకోవాలి ఏ దోశ చేసుకున్నా. వీటిని కడిగి శుభ్రంగా 6 గంటల పాటు నానబెట్టాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పోహా తీసుకోవాలి. ఈ అటుకులు మనం మిక్సీ పడతామనే 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 గంటల తర్వాత చూడండి, చాలా చక్కగా నానినాయి. రైస్ కానీ పప్పు కానీ చాలా బాగా. ఈ పోహాని 1 అవర్ ముందైనా 1/2 అవర్ ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొన్ని రైస్, కొంచెం పప్పు 2 యాడ్ చేసుకుంటా ఇది మొత్తాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి, కొద్దిగా బరక ఉండాలి. మొత్తం పిండిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకే మెథడ్లో రుబ్బాలి. మనము ఇలా బాగా రుద్దితే దోశల పిండి బాగా పొంగుతుంది. ఇలాగే బాగా రుబ్బాలి ఒకే మెథడ్లో. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుతూనే ఒక 10 మినిట్స్ పాటు రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన క్యాప్ పెట్టేసి వెయిట్ కూడా పెట్టేస్తే పైన చాలా బాగా పులుస్తుంది పిండి అనేది. ఇది 8 అవర్స్ పాటు ఇలా పక్కన పెట్టేయాలి. చలికాలం అయితే ఇదంతా ఒక గుడ్డ చుట్టేసి పెట్టేస్తే చాలా బాగా పొంగుతుంది. 8 అవర్స్ తర్వాత పిండి ఇలా పొంగి మనకి ఇలా అవుతుంది. మనకు కావలసినంత పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకే మెథడ్లో బాగా కలపాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని చిలకరించాలి. ఈ దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు కంపల్సరీ ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. వాటర్ ప్లేస్లో ఆనియన్ని స్ప్రెడ్ చేసిన దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అయ్యిందో, సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి, మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.